ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శాండీ ఎడిట్స్. ఫ్రెండ్స్ మీరు కనుక నా ఛానల్కి కొంచెం కొత్తగా విజిట్ చేసి మాత్రం ప్లీజ్ నా ఛానల్ని కొంచెం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. నేను కొంచెం కొత్తగా ట్రై చేశాను ఫ్రెండ్స్. ఈ వీడియో మాత్రం చాలా సింపుల్గా ఎడిట్ చేసుకోవచ్చు. మీరు ఒక 1 minute ఎడిట్ చేసుకోవచ్చు. నాకు మినిమం 30 నుంచి 40 minutes పట్టింది ఫ్రెండ్స్. ఎందుకంటే నేను అది మ్యూజిక్ క్రియేట్ చేయడం, మనం బీట్స్ని క్రియేట్ చేసుకోవడం, ఆ షేక్ ఎఫెక్ట్స్ క్రియేట్ చేసుకోవడం, ఓకేనా. మీరైతే మొత్తం ప్రీసెట్ ఫైల్ ఇచ్చాను కాబట్టి మీరు జస్ట్ ఏం లేదు, మీ ఫొటోస్ యాడ్ చేసుకుని వాటికి మనం షేక్ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవడమే చాలా సింపుల్ ఫ్రెండ్స్, ఓకేనా. ఇక్కడ నేను చూపించాను కదా, ఇక్కడ మనకు బైక్ ట్రిప్ మెమోరీస్ అని అయితే ఎడిట్ చేశాను. అంటే మీ దగ్గర మెమోరీస్ అంటే ఏ టైప్లో మెమోరీస్ ఉన్నాయి ఫ్రెండ్స్, అక్కడ మీరు టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలి చెప్తాను, ఓకేనా. ఫస్ట్ అక్కడ మీకు బైక్ ట్రిప్ కానీ మీరు ఏదైనా ట్రిప్కి వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ ఆ మెమోరీస్ కోసం అయితే సింపుల్గా ఈ వీడియోని ఎడిట్ చేసుకోవచ్చు. చాలా మెమోరీస్ మల్టిపుల్ మీ ఇష్టం ఉన్నట్లుగా దీని అయితే మోడిఫై చేసుకోవచ్చు, ఓకేనా. చాలా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్. వీడియో మాత్రం మీరు ఫుల్ వీడియో చూడండి మ్యూజిక్తో. నేను కాపీరైట్ ఇష్యూస్ వల్ల అయితే మ్యూజిక్ని మ్యూట్ చేశాను. మీరు మొత్తం చూడండి, చాలా బాగా నచ్చుతుంది మీకు అయితే, ఓకేనా. ఇన్స్టాలో కానీ నా టెలిగ్రామ్లో నేను పెట్టాను ఫ్రెండ్స్, దానికి వెళ్ళి చూడొచ్చు, ఓకేనా. ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించిన బీట్ మార్క్, ప్రీసెట్స్, XML, షేక్ ఎఫెక్ట్స్ అన్ని కింద నా వెబ్సైట్లో ఉంటాయి. ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఉంటుంది, ఓకే. దాన్ని క్లిక్ చేసుకొని ఆటోమేటిక్గా మీకు ఎలిట్ మోషన్కి అయితే ఇంపోర్ట్ అయిపోతాయి ఫ్రెండ్స్. మనకు బీట్ మార్క్ అండ్ షేక్ ఎఫెక్ట్స్ ఒక 2 లింక్స్ని ఇంపోర్ట్ చేసుకోండి. మనం ఇప్పుడు ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం, ఓకేనా. ఫ్రెండ్స్ మీరైతే మనకు బీట్ మార్క్ అండ్ షేక్ ఎఫెక్ట్ 2 లింక్స్ని ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ చూపిస్తాను. ప్రాజెక్ట్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ చూసారు కదా, మనకు మెమోరీస్ బీట్ మార్క్ ప్రీసెట్స్ బై శాండీ ఎడిట్స్ అని, ఓకేనా. మనకైతే ఈ విధంగా ఉంటుంది. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫోటోస్ యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఈ గ్రూప్ని ఎడిట్ చేద్దామంటే, మీరు బైక్ ట్రిప్ ఫ్రెండ్స్, మీరు కార్ ట్రిప్ కానీ అంటే మీది అంటే మీరు సపరేట్గా మీరు వాకింగ్ చేయడం మీకు ట్రిప్స్ ఉంటాయి ఫ్రెండ్స్. మీరు రీసెంట్గా మీరు విజిట్ చేసిన ట్రిప్ కానీ మీరు ఏ విధంగా అయితే మెమోరీస్ పెట్టి ఎడిట్ చేయాలనుకుంటున్నారు ఫ్రెండ్స్. మనం ఎక్కడికి వెళ్ళామో సింపుల్గా అక్కడ పెట్టచ్చు ఫ్రెండ్స్. మనకు లదాఖ్ ట్రిప్ అని, మనకు బెంగళూరు ట్రిప్ అని చాలా అంటే మీకు నచ్చిన విధంగా దీన్ని టెక్స్ట్ ఎడిట్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే ఇక్కడ గ్రూప్ 1 మీద క్లిక్ చేసుకొని కింద ఎడిట్ గ్రూప్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ చూసారు కదా, మనకు మెమోరీస్ కాపీ 3 మీద క్లిక్ చేసుకొని సింపుల్గా అయితే మీరు అక్కడ బైక్ ట్రిప్ ప్లేస్లో మీ ట్రిప్ అయితే రాసుకోవచ్చు, ఓకేనా. సింపుల్గా మీ ట్రిప్ నేమ్ రాసుకోండి. మీ ట్రిప్ నేమ్ రాసుకొని 1 second బయటకు వచ్చేసి ఫ్రెండ్స్, ఓకేనా. అక్కడ ఆటోమేటిక్గా మీకు ప్రివ్యూ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మనం ఫోటోస్ యాడ్ చేసుకోవాలి, కానీ ఇక్కడ నుంచి మనం ఫోటోస్ యాడ్ చేసుకోవాలి. చాలా సింపుల్ ఫ్రెండ్స్, చూపిస్తాను కదా. మనకైతే ఈ బీట్ మార్క్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీడియా మీద క్లిక్ చేసుకొని సింపుల్గా మీ ఫోటోస్ ఉన్న ఫోల్డర్ని ఓపెన్ చేసుకోండి, కదా. మీ ఫోటోస్ ఉన్న ఫోల్డర్ని ఓపెన్ చేసుకొని సింపుల్గా ఈ ఫోటోస్ మొత్తం మన బీట్ మార్క్లో యాడ్ చేసుకోండి. ఇలా మాత్రం సింపుల్ లేదు, ఫుల్ కంపోజిషన్ ఏరియా పెట్టేసుకొని మనకి ఎక్స్ట్రా పార్ట్ని బీట్ మార్క్ ఎక్స్ట్రా పార్ట్ని సింపుల్గా ఈ విధంగా అయితే యాడ్ చేసుకోండి, కానీ చాలా నీట్గా అయితే వస్తుంది మీకు ఫ్రెండ్స్. ఇలా మీరు లాస్ట్ వరకు మనకు వీడియో ఎంతవరకు ఫ్రెండ్స్ అంతవరకు మీరు ప్రతి ఫోటోని ఇదే విధంగా ఫిల్ చేసుకోండి, ఓకేనా. ప్రతి ఫోటోని ఈ విధంగా ఫిల్ చేసుకొని చాలా బాగా నీట్గా అయితే ఎడిట్ చేసుకోవచ్చు, ఓకేనా. ఇలా మాత్రం మీరు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు, ఓకేనా. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు మీరు ప్రతి ఫైల్ని ఇదే విధంగా తీసుకోండి, మీకు చాలా బాగా నీట్గా అర్థమవుతుంది, ఓకేనా. మీరు ఇక్కడ చూడండి, నేను కొన్ని ఫోటోస్ అప్లోడ్ చేస్తున్నాను. ఎందుకంటే నేను బీట్ మార్క్ మధ్యలో మొత్తం ఫోటోస్ని యాడ్ చేయాలి, నాకు టైం పడుతుంది కాబట్టి మీరు లాస్ట్లో కూడా కొన్ని యాడ్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్. మళ్ళీ ప్లస్ మీద క్లిక్ చేసుకొని మీరు లాస్ట్ వరకు మొత్తం ఫోటోస్ని యాడ్ చేసుకున్న తర్వాత వీటికి షేక్ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోండి, అది కూడా చెప్తాను, ఓకేనా. ఫ్రెండ్స్ మీరు మాత్రం మొత్తం ఫోటోస్ని బీట్ మార్క్ మధ్యలో ఫిల్ చేసుకోండి, ఓకేనా. ఇలా ఫిల్ చేసుకొని ఇప్పుడు ఏం చేయాలంటే, ఓకేనా, ఇలా ఫిల్ చేసుకొని ఇప్పుడు ఏం చేస్తారంటే వీటికి మనం షేక్ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవాలి. మధ్యలో కొన్ని ఫోటోస్ని మిస్ చేశాను కదా, వాటిని కూడా మీరు యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను అన్ని ఫోటోస్ని యాడ్ చేయాలన్నా కొంచెం టైం పడుతుంది, మళ్ళీ వీడియో లెంత్ అవుతుంది, మీరు చూడలేరు కాబట్టి మీరు మాత్రం అన్ని ఫోటోస్ని యాడ్ చేసుకొని నేను ఇప్పుడు చెప్తాను. వీటికి మనం షేక్ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవాలి కాబట్టి మళ్ళీ మీరు 1 second బయటకు వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ ఏం చేశారంటే 1 second బయటికి రండి. ఇక్కడ నేను షేక్ ఎఫెక్ట్ ప్రీసెట్ బై శాండీ ఎడిట్స్ అని ఇచ్చాను. ఒక షేక్ ఎఫెక్ట్స్ అన్ని ఫోటోస్కి యూజ్ అవుతుంది. ఈ ఫోటో మీద క్లిక్ చేసుకొని కింద ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ 3 dots అండ్ ఇక్కడ కాపీ ఎఫెక్ట్స్, ఆటోమేటిక్గా మనకు ఎఫెక్ట్స్ మొత్తం కాపీ అయిపోతాయి. మళ్ళీ 1 second మనకి బయటకు వచ్చేసి మళ్ళీ మనకు బీట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. మనకు ఆల్రెడీ ఇక్కడ మనం సెర్చ్ చేసాం కదా, ఇక్కడ ఏం టచ్ చేయకండి ఫ్రెండ్స్. మనం తీసుకున్న ప్రతి ఫోటోకి సింపుల్గా ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకొని 3 dots ఇక్కడ పేస్ట్ ఎఫెక్ట్స్, ఆటోమేటిక్గా ఎఫెక్ట్స్ పేస్ట్ అయిపోతాయి. మళ్ళీ సెకండ్ ఫోటోకి ఫ్రెండ్స్ మీరు తీసుకున్న ప్రతి ఫోటోకి మనం లాస్ట్ వరకు వీడియో అయితే ఎంతవరకు ఉంది ఫ్రెండ్స్ అంతవరకు తీసుకున్న ప్రతి ఫోటోకి మాత్రం ఈ ఎక్కువ షేక్ ఎఫెక్ట్ని వాడుకోండి, మీకు చాలా బాగా నీట్గా అర్థమవుతుంది, ఓకే. మీరు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు, ఓకేనా. మనకు 17.22 milliseconds వరకు ప్రతి ఫోటోకి, ఓకేనా. ప్రతి ఫోటోకి మాత్రం ఇదే విధంగా మీరు మాత్రం ఒక షేక్ ఎఫెక్ట్ని అన్ని ఫోటోస్కి యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మధ్యలో కూడా కొన్ని ఫోటోస్ మిస్ చేశాను, మళ్ళీ చెప్తున్నాను. ఆ ఫోటోస్ కూడా యాడ్ చేసుకొని వాటికి కూడా ఇదే షేక్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్. ఇలా మొత్తం మీరు అన్ని షేక్ ఎఫెక్ట్ని అన్ని ఫోటోస్కి యాడ్ చేసిన తర్వాత వన్స్ మీరు ప్రివ్యూ చేసుకోండి ఫస్ట్ నుండి లాస్ట్ వరకు మొత్తం ప్రాపర్గా వచ్చినట్టయితే మీరు పైన ఏం లేదు షేర్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు వీడియో రెజల్యూషన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. మీరు 1K 4K మీకు 2K మీకు ఇష్టమైన రెజల్యూషన్ సెలెక్ట్ చేసుకొని కింద ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసుకుని ఆటోమేటిక్గా మీ వీడియో మీ గ్యాలరీకి సేవ్ అయిపోతుంది, ఓకేనా ఫ్రెండ్స్. ఇలాంటి మంచి వీడియోస్ కోసం అయితే ప్లీజ్ నా ఛానల్ని కొంచెం మీరు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ఫ్రెండ్స్, నచ్చితే షేర్ చేయండి, ఓకేనా. మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలో నాకు తప్పకుండా కామెంట్ చేయండి, ఓకేనా. మీకు ఫోటో ఎడిటింగ్కి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం అయితే నా టెలిగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. వాటి లింక్ కూడా నాకు కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఇన్స్టాలో కూడా సిరీస్లో అప్లోడ్ చేస్తున్నాను, దాంట్లో కూడా వెళ్ళి ఫాలో అవ్వచ్చు, ఓకేనా. బై ఫ్రెండ్స్.